సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో కౌన్సిలర్ నక్క సంతోషిని రాములుగౌడ్, మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి, సంగుపల్లిలోని ఎస్సీ కాలనీలో 23 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలో మరిన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లకు నిధులకు పంపించామని, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు అంశారెడ్డితో పాటు మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కౌన్సిలర్లు నరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంగుపల్లి గ్రామంలో ఎస్సీపీల ఒక 23 లక్షల సీసీ రోడ్ శాంక్షన్ అయిందండి. అందులో భాగంగానే ఇప్పుడు మేము దానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే సముగ్గుపల్లి గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మా రాములు అక్క సంతోష్ గారిని గెలిపించినందుకు, మరి గెలిచినాక కూడా వాళ్ళు గ్రామాన్ని అభివృద్ధి చేయాలి కదా అనే ఆలోచనతో ఈ విధంగా సీసీ రోడ్డు అభివృద్ధిలో భాగంగా మేము ఇవాళ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మీరందరూ గమనిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన 6 గ్యారెంటీలతో పాటు అందరూ ఎవరు ఆశించని సన్న బియ్యం కూడా ఇచ్చినాం. కానీ ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. తప్పక అవి కూడా చేసే విధంగా ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంత మంచి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం చూసినాం. మన ఎక్కడ లేని విధంగా ఎన్ని వడ్లు వండినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ సహకరించకున్నా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక లిమిట్ పెట్టింది 53 అని, కానీ ఎన్ని వచ్చినా అన్ని కొని రైతులను ఆదుకునే విధంగా చేసినాం. అందులో కొంచెం ఆలస్యమైంది, అది వాస్తవం. ఎందుకంటే మనం ఉన్న ప్లానింగ్ లేకుండా ఇన్ని ఒడ్లు పండుతాయి, ఇంతమంది చేసిరని ఉన్న అధికారులు అనుకున్నంత కొందరు ఒకరిద్దరు అధికారులు మంచిగా చేయక కొందరికి ఇబ్బంది అయింది. కానీ రేపు రాబోయే కాలంలో ఫర్టిలైజర్ కూడా అనుకున్నంత కూడా ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా రైతులను ఆదుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా కూడా మన మున్సిపాలిటీలో ఎక్కడన్నా మిగిలిపోయిన అభివృద్ధి ఉంటే అక్కడ కూడా చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం.